హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులు అభ్యర్థులు ఒక ప్రశ్న అయితే నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు జూన్ వచ్చింది కదా సార్, ఇంకా స్కూళ్ళు తెరుస్తున్నారు, కాలేజీలు తెలుస్తున్నారు, మరి ఇప్పుడు ఈ ప్రైవేటు స్కూళ్ళు లేదా ప్రైవేటు కాలేజీల్లో జాయిన్ కావాలన్నా ప్రిపరేషన్లోనే ఉండాలా అనేటువంటిది చాలా వరకు ఉన్నటువంటి ఒక ప్రశ్న. మరి ఇక్కడ ఏముంది సార్, మరి ఇక్కడ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తే నోటిఫికేషన్ వస్తుందా? 2 ఏళ్ల నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను, ఇంకా నోటిఫికేషన్ రేపు మాపు అని అంటున్నారు, వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది? అసలు ముందున్నటువంటి నోటిఫికేషన్లు ఏమిటి? అసలు జాబ్ క్యాలెండర్ ప్రకారము పరీక్షలు నిర్వహిస్తారా? అంటే ఒక వారం రోజుల క్రితం అయితే మరి ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాల జాతర అనేటువంటి పేరుతోటైతే మనము ఒక పేపర్ కటింగ్ అయితే చూడడము జరిగింది. దాదాపుగా ఒక 20,000కు పైగా పోస్టులు అనేటువంటివి రావడానికి అవకాశం ఉన్నది, నోటిఫికేషన్లు అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది. ఏమేం నోటిఫికేషన్లు వస్తాయో కూడా అందులో తెలియజెప్పడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మన ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏమిటి అని అంటే, ఒకటి డిఎస్సి నోటిఫికేషన్, మెయిన్ డిఎస్సి నోటిఫికేషన్ రైట్, ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ రైట్. ఇంకొకటి ఏంటంటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్. ఇంకొకటి ఏంటంటే టీచర్లకు సంబంధించి నేను చెప్తున్నాను ఇక్కడ డిగ్రీ లెక్చరర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. అదే ఫిజికల్ డైరెక్టర్, అదే లైబ్రేరియన్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆ రోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను ఒక వీడియో కూడా చేయడము జరిగిందండి. మరి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అని అంటున్నారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు రావడానికి అవకాశం ఉంది అని చాలా వరకు అయితే అంటా ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఎప్పటి నుంచో అనేకమైనటువంటి పత్రికలలో అయితే వస్తూ ఉన్నది. దాదాపుగా 5,000 నుంచి 7,000 వరకు పోస్టులు ఉండడానికి అవకాశం ఉన్నది. డిఎస్సిలో 5,000 నుంచి 7,000 వరకు ఉండడానికి అవకాశం ఉంది, ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇది డిఎస్సి నోటిఫికేషన్. మరి ఇక్కడ గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. అంటే ఇక్కడ ఇంతకుముందు నోటిఫికేషన్ వేసినటువంటి సందర్భంలో ఈ రిలీజ్మెంట్ అనేటువంటిది ఇవ్వకపోవడం వల్ల కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోవడం జరిగింది. ఈ రిలీజ్మెంట్ అనేటువంటిది ఇవ్వకపోవడం వల్ల దాని ద్వారా ఈ టీజీటీలు, పీజీటీలు, జేఎల్లు, డిఎల్ అంటే ఒక్కొక్కరికి 4 పోస్టులు, 3 పోస్టులు, 2 పోస్టులు, 1 పోస్టు అంటే రావడము జరిగింది. డిఎల్ వచ్చినటువంటి వానికి జేఎల్ వచ్చింది, పీజీటీ వచ్చింది, టీజీటీ కూడా వచ్చింది. దాని ద్వారా ఏమైందంటే ఈ జేఎల్కు, పీజీటీ, టీజీటీ 3 ఏమైనాయంటే బ్యాక్లాగులుగా ఉండిపోయినాయి. జేఎల్ వచ్చిన వానికి పీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చింది. తద్వారా ఏమైంది, పీజీటీ, టీజీటీ అనేటువంటిది బ్యాక్లాగ్స్గా మిగిలిపోయింది. టీజీటీ వచ్చిన వానికి టీజీటీ కూడా వచ్చింది. ఆ టీజీటీ జాయిన్ కాకపోవడం వల్ల పీజీటీ అంటే టీజీటీ జాయిన్ కావడం వల్ల అది మరి బ్యాక్లాగ్గా పడిపోయింది. అంటే ఇట్లా అనేకమైనటువంటి పోస్టులు, అంటే పీజీటీ పోస్టులు, టీజీటీ పోస్టులు, అదేవిధంగా జేఎల్ పోస్టులు, డిఎల్ పోస్టులు బ్యాక్లాగ్ ఏం పడలేదు. ఇంకా కొన్ని చోట్ల డిఎల్ కూడా పడ్డది. ఎట్లా అయిందని అంటే ఒక అమ్మాయికి ఏమైందని అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరరు సోషల్ వెల్ఫేర్లో వచ్చింది, జూనియర్ లెక్చరర్ ఏమో మైనార్టీ సొసైటీలో వచ్చింది. తద్వారా ఏమైందని అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సోషల్ వెల్ఫేర్లో వచ్చింది కానీ చాలా దూరంలో వచ్చింది. చాలా దూరంలో వచ్చేసరికి ఏమైందని అంటే ఆ అమ్మాయి అక్కడ జాయిన్ కాలేదు.
మన మైనార్టీలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో వచ్చింది. కాబట్టి అంత దూరం పోయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్ చేయడం కంటే ఊర్లో జూనియర్ లెక్చరర్ జాబ్ చేయడం బెటర్ అని జూనియర్ లెక్చరర్కు జాయిన్ కావడం జరిగింది. తద్వారా ఏమైందనంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అనేటువంటి బ్యాక్ లాగా పడిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా ఆర్ట్ టీచర్లు, అదేవిధంగా మ్యూజిక్ టీచర్లు, అదేవిధంగా లైబ్రేరియన్లు కూడా బ్యాక్లాగ్ ఉన్నాయి. అదేవిధంగా పీఈటీలు, అదేవిధంగా పీఈడీలు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గురుకులాలలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాశారు. డిఎస్సి రాస్తే డిఎస్సిలో కూడా జాబ్ వచ్చింది. ఒక అమ్మాయికి జూనియర్ కాలేజ్ లెక్చరరు ఎక్కడనో ఆ వికారాబాద్ జిల్లాలో తాండూర్లలో ఎక్కడనో వచ్చింది. తర్వాత డిఎస్సి రాసింది. డిఎస్సి రాస్తే మళ్ళీ ఎక్కడ వచ్చింది జాబు? ఆమెకు హైదరాబాద్లో వచ్చింది. ఆమె తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్లోనే ఆమె ఉంటుంది. కాబట్టి ఏం జాబ్ వచ్చింది డిఎస్సిలో? లాంగ్వేజ్ పండిట్, అంటే హెచ్జిటితో సమానమైనటువంటి లాంగ్వేజ్ పండిట్ వచ్చింది. అందుకని ముందు గురుకులాలలో ఏమొచ్చింది? జూనియర్ కాలేజ్ లెక్చరర్ వచ్చింది. కొన్ని రోజులు జాబ్ చేసింది, ఒక నెలనో 2 నెలలో జాబ్ చేసింది. తర్వాత ఈ డిఎస్సిలో ఎల్పి జాబ్ వచ్చేసరికి జూనియర్ లెక్చరర్ వదిలిపెట్టి ఎల్పికి వచ్చింది. అదేవిధంగా గురుకులాలలో పీజీటీ టీజీటీ వచ్చినటువంటి వాళ్ళు, జేఎల్ వచ్చినటువంటి వాళ్ళకు మన స్కూల్ అసిస్టెంట్లు వచ్చినాయి. తద్వారా ఏమైందనంటే అక్కడ బ్యాక్లాగ్లుగా ఉండిపోయినాయి. ఇంకా ఏమైందనంటే గురుకులాలలో జాబులు చేస్తా ఉన్నారు, జేఎల్స్ డిఎల్స్ ప్రిన్సిపల్గా జాబులు చేస్తా ఉన్నారు. టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమేసిందనంటే జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేటువంటిది గత ప్రభుత్వంలోనే వేయడం జరిగింది. పరీక్ష రాసి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం 2024లో వాళ్ళకు పోస్టులు ఇవ్వడము జరిగింది. మార్చిలోనే వాళ్ళకు పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ గురుకులాలలో జేఎల్ డిఎల్గా ప్రిన్సిపాల్గా పీజీటీలుగా టీజీటీలుగా చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ లెక్చరర్ వచ్చేసరికి అక్కడ అవి బ్యాక్లాగ్లుగా పడిపోయినాయి. అంటే దీంతో గురుకులాలలో అనేకమైనటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే టీజీటీ పోస్టులు ఉన్నాయి, పీజీటీ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జేఎల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా డిఎల్ పోస్టులు ఉన్నాయి, ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి, ఆర్ట్ టీచర్ పోస్టులు ఉన్నాయి, మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి, పీఈడీ పోస్టులు ఉన్నాయి, పీడీ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ సంఖ్య అయితే నాకు తెలిసి అయితే ఇప్పటికి ఒక 4,000 నుంచి 4,000 వరకు అయితే వచ్చి ఉండొచ్చు. 4,000 వరకు అయితే వచ్చి ఉండొచ్చు. ఓకేనా? తర్వాత మోడల్ స్కూల్ ఆల్రెడీ 1072 పోస్టులని ఇచ్చి మరి దానికి సంబంధించినటువంటి 317 జీవో ఇంప్లిమెంటేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయనంట. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు, ఏ జోన్లో ఎన్ని పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉంటాయి, ప్రమోషన్లు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కూడా ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా దాని మీద అవగాహన లేకపోతే ఆ వీడియో అయితే చూడండి. ఓకే. తర్వాత డిగ్రీ లెక్చరర్స్ ఆర్ పీడీ అండ్ లైబ్రేరియన్ 2022లో ఒక వెబ్ నోట్ అయితే విడుదల చేయడము జరిగింది. అదేంది? 544 ఖాళీ పోస్టులతోటి. నేనైతే ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. మరి 544లో బాటనీ సబ్జెక్ట్ లేదు, జువాలజీ సబ్జెక్టులు లేదు, హిస్టరీ లేదు, సివిక్స్ లేదు, అనేకమైనటువంటి సబ్జెక్టులు లేవు. మెయిన్ సబ్జెక్టులు, కోర్ సబ్జెక్టులే లేవు. మరి ఇప్పుడు అవన్నీ ఖాళీలు అయి ఉండొచ్చు. మరి రిటైర్మెంట్లు కూడా ఉన్నాయి, అనేకమైనటువంటి రిటైర్మెంట్లు కూడా ఉన్నాయి. మేలో చాలా మంది రిటైర్ అయ్యారు, ఏప్రిల్లో కూడా చాలా మంది రిటైర్ అయ్యారు. మరి అనేక మంది రిటైర్మెంట్ అనేటువంటిది కావడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా మనకు బ్యాక్లాగ్స్ ఖాళీలు ఏర్పడతాయి. ఖాళీలు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది. అంటే ఆ రిటైర్మెంట్ ద్వారా ఏర్పడ్డటువంటి ఖాళీలు, అదేవిధంగా వేరే పోస్టుకు పోయినటువంటి సందర్భంలో ఏర్పడేటువంటి బ్యాక్లాగ్స్, వాటి అన్నింటినీ కలుపుకొని కూడా ఇంకా పోస్టుల సంఖ్య అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయితే అక్కడ చూపెట్టలేదో ఆ సబ్జెక్టు సంబంధించి కూడా పోస్టుల సంఖ్య అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది.
చాలా ఆశలతో ఎదురు చూస్తూ ఉంటున్నారు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ ఎప్పుడో. మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే తప్పనిసరిగా నెట్ ఉండాలి, లేకపోతే సెట్ ఉండాలి, లేకపోతే పిహెచ్డి అయినా ఉండాలి. నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి. పిహెచ్డి పూర్తి చేసి ఉండాలి. పిహెచ్డి చేస్తున్నా సార్, నాకు నెట్ లేదు, సెట్ లేదు, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాసుకోవచ్చా అని అంటుంటారు చాలా వరకు. సార్ ఇప్పుడు నేను పీజీ చేస్తున్నా సార్, పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్న, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తే ఒకవేళ నేను రాసుకోవచ్చా అని అంటున్నారు. కాదండి, పీజీ పూర్తి చేసి ఉండాలి, నెట్ పాస్ అయి ఉండాలి, నెట్ లేదా సెట్ పాస్ అయి ఉండాలి. ఈ రెండు లేకపోతే పిహెచ్డి అయినా పూర్తి చేసి ఉండాలి. డాక్టరేట్ పట్టా తీసుకొని ఉండాలి. డాక్టరేట్ అని అంటే వేరే యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ తీసుకొని వచ్చి నాకు డాక్టరేట్ ఉంది సార్, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాసుకుంటానంటే అది కుదరదు. 4 లేదా 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఒక యూనివర్సిటీలో పిహెచ్డి చేసి పరిశోధన చేసి ఆ పరిశోధన అంశానికి సంబంధించినటువంటి సిద్ధాంత వ్యాసాన్ని యూనివర్సిటీకి సమర్పించి పట్టా పొందినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. మరి గౌరవ డాక్టరేట్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు అర్హులు కాదు. చాలా మందికి గౌరవ డాక్టరేట్లు అనేటువంటివి ఉన్నాయి, వాళ్ళంతా అర్హులు కారండి. నెట్ పాస్ కావాలి, లేకపోతే సెట్ పాస్ కావాలి, లేకపోతే పిహెచ్డి పాస్ కావాలి. మరి ఇక్కడ పోస్టుల సంఖ్య దగ్గరకు వద్దాం. 544 లేదా అంటే ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి అయితే మాత్రము 900 నుంచి 1100 లేదా 1200 పోస్టుల వరకు అయితే రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇంకొక డౌట్ అడుగుతున్నారు చాలా వరకు, ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ రావడానికంటే ముందు సెట్ నోటిఫికేషన్ ఏమైనా రావడానికి అవకాశం ఉందంటే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? సెప్టెంబర్లో రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇదే నెల జూన్ నెల. ఈ జూన్ నెల నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఆగస్టులో ఎగ్జామ్ పెడితే సెట్ రిజల్ట్స్ కొద్ది రోజులలోనే వస్తుంది కాబట్టి సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. పోస్టుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడైనా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయినా ఏది అయినా పోస్టుల సంఖ్య తక్కువనే ఉంటుంది. రాసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే అందరూ నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మరి తక్కువగా ఉంటారు కాబట్టి రాసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. పీజీ ప్లస్ ఈ నెట్ ఆర్ సెట్ ఆర్ పిహెచ్డి కాబట్టి రాసే వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంటుంది, పోస్టుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. మరి ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారము లేదు సార్, నేను టీచర్ పోస్ట్ కాదు, నేను పోలీస్ కావాలనుకుంటున్నాను, ఎస్ఐ కావాలనుకుంటున్నాను, జీపీఓ కావాలనుకుంటున్నా అంటే ఆ నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి. జీపీఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందంట, పోలీస్ కానిస్టేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, ఫారెస్ట్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ టీజీఎస్ఆర్ అంటే ఆర్టీసీ వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడము జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి నోటిఫికేషన్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా మరి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రావడము జరిగింది. అంటే ఒకటే నేను ఏం చెప్తా ఉన్నాను అంటే లైన్లో ఉండాలి. మరి నేను బడికి పోతా సార్, ఉదయం 9 గంటలకు పోతా, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వస్తా, 5 తర్వాత చదువుకుంటాను అంటారు చాలా వరకు. అదైతే కుదరదమ్మా. చదువుదాం అనుకుంటాం కానీ కాలేజీకి పోయి వచ్చి స్కూల్కి పోయి వచ్చిన తర్వాత బాగా అలసిపోతాం. ప్రైవేట్ కాలేజ్ అది గవర్నమెంట్ కాలేజ్ కాదు. ప్రైవేట్ కాలేజ్ ఏమనంటే నిన్నేమో ఉట్టిగా గుసబెట్టరు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 6 ప్రేర్లు 5 ప్రేర్లు 7 ప్రేర్లు 8 ప్రేర్లు కూడా చెప్పిస్తారు. మరి 8 ప్రేర్లు నువ్వు చెప్పేసి వచ్చి ఇంటికి వచ్చి చదవగలుగుతావా? చదవలేవు. మరి ఏం చేయాలి? మరి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్నది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి నేను చదువుతా ఉన్నాను, నోటిఫికేషన్లు రావట్లేదు. మరి ఆర్థిక పరిస్థితిని తట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, రెండింటిని ఏ విధంగా బేరీజ్ వేసుకోవాలి అని అంటే అట్లాంటి సమయంలో ఏం చేయాలి అంటే ఫుల్ టైం జాబ్ కాకుండా ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుంటే సరిపోతుంది. నేను ఒక పూట చేస్తా, ఒక 2 గంటలు చేస్తా,
ఒక 3 గంటలు చేస్తా అని. ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏదన్నా స్కూల్లో వాళ్ళు అడుగుతున్నారు, సార్ ప్రైవేట్ స్కూల్లో మా ఇంటి పక్కన ఓ స్కూల్ ఉన్నది, వాళ్ళు 7,000 ఇస్తా అంటారు సార్, జాయిన్ కావాలా వద్దా అని అడుగుతున్నారు. నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జాయిన్ కావాల్సిన అవసరం లేదు, ఉద్యోగానికి ప్రిపేర్ గా. ఆర్థిక పరిస్థితి అంటే పెద్ద కోటీశ్వర్లు ఏం కాదు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండటానికి ఏదో ఒక రకమైన ఇల్లు, అద్దెల్లు అయినా ఏదో ఒక ఇల్లు. అద్దెంట్లో ఉంటున్నావు అని అంటే అద్దె కడుతున్నావు కాబట్టి అద్దెట్లో ఉంటున్నావు. అర్థమవుతుందా? తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు ఉన్నటువంటి ఉంటే సరిపోతుంది. అంటే ఈ ఉద్యోగం వస్తే ఇప్పుడు నువ్వు 7,000 చూసుకుంటావానండి, రేపు ఉద్యోగం వస్తే నీకు 50,000 జీతం. సంవత్సరం మొత్తాన్ని ఒక నెలలో వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఉద్యోగం వచ్చింది అని అంటే తరతరాలు బాగుపడతాయండి, తరతరాలు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, నీకు మంచిగా నువ్వు చదువుకొని నువ్వు 6 నెలలు 7 నెలలు కష్టపడి, సంవత్సరం పాటు కష్టపడి ఉద్యోగం సాధించావు. సంవత్సర కష్టం అనేటువంటిది నీ వంశానికి సంబంధించి తరతరాలు బాగుపడతాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం సాధించినప్పుడు మీ పిల్లలకు మంచి విద్య వచ్చే విధంగా మంచిగా చదువు నేర్పిస్తావు, మంచి జీవితాన్ని అయితే ప్రసాదిస్తావు. వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు, వాళ్ళు కూడా బాగా చదువుకొని వాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగం అయితే సంపాదిస్తారు, ప్రైవేటు గవర్నమెంటో ఏదో ఒకటి. తర్వాత పిల్లల్ని వాళ్ళ ఇట్లా చదువుకోవడం అంటే తరతరాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కష్టపడేటువంటి కష్టము 6 నెలలు లేదా 7 నెలలు, 3 నెలలు లేదా 4 నెలలు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, చాలా మంది నా విద్యార్థులు ఇప్పుడు మంచిగా బ్యాగ్ తీసుకొని కాలేజీలలో పోతున్నారు, మంచిగా టక్కేసుకొని వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి ఒక దుస్థితి నుంచి, ఒక స్థితి నుంచి ఇప్పుడు ఒక మంచి స్థితికి చేరుకొని నెలకు ఒక 60,000 రూపాయలు సంపాదించేటువంటి స్థితికి వచ్చిందంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి వచ్చారు. మంచిగా మన ఒక స్టూడెంట్ని చూశాను, నేను స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను, పేపర్లు దిద్దడానికి వెళ్ళాను. అక్కడ నేను చదువు చెప్పడం ద్వారా ఉద్యోగం సాధించినటువంటి విద్యార్థి కూడా స్పాట్ వాల్యుయేషన్కి వచ్చిండు. ఎంత సంతోషం అంటే, నేను పేపర్లు తిత్తున్నా, ఆయన కూడా పేపర్లు తిత్తున్నా, నాతో పాటు సమానంగా పేపర్లు తిత్తున్నాడు. ఎవరు కనపడ్డా కానీ అందరు చెప్తున్నాడు, ఈయన మా సారు. నేను కూడా ఎవరు కనపడ్డా కానీ ఏం చెప్తున్నా, ఈయన నా స్టూడెంట్. అది చాలదా సంతోషం? అది చాలదా గురువుకు పొందినటువంటి గౌరవం? అది చాలదా అండి? ఇంకేం కావాలి? అంటే ఇప్పుడు గురువు కనపడ్డప్పుడు విద్యార్థి యొక్క కళ్ళల్లో ఆనందం. ఆయన చాలా కష్టపడ్డాడు. ఇద్దరు భార్యాభర్తలు బాగా కష్టపడ్డారు. భర్తకు ఉద్యోగం వచ్చింది, భార్యకు త్రుటిలో తప్పిపోయింది అంతే. అట్లా దాదాపుగా 1000 మంది అండి నా ప్రత్యక్ష బోధన ద్వారా ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. మరి అదే విధంగా యూట్యూబ్లలో క్లాసులు విని ఉద్యోగాలు సాధించేటువంటి వాళ్ళు చాలా వరకు ఉన్నారండి, కాబట్టి లైన్లో ఉండడము బెటరు. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆధారంగా చేసుకొని మరి బడికి పోవాలన్నా ప్రిపరేషన్ కొనసాగించాలి. కళ్ళ ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయితే ఇవి. టెట్ అయితే అయిపోయిన తర్వాత జూన్ 30వ తారీఖు నాడు టెట్ అనేటువంటిది అయిపోతుంది. అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ అయితే వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తపరుస్తున్నాం. అంటే చాలా మంది చెప్తా ఉన్నారు, పెద్దలు కానివ్వండి, నిపుణులు కానివ్వండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే నోటిఫికేషన్లు అయితే రావడానికి అయితే అవకాశం ఉన్నది. అంటే ఈ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ వస్తే 4,000 పోస్టులు, డిఎస్సి నోటిఫికేషన్ వస్తే 5,000 నుంచి 7,000 పోస్టులు, మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే 1,072 పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే 1,100. అంటే 1,100 అని అనుకుంటున్నాను నేను, ఇంకా తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు. జీపీఓ నోటిఫికేషన్ వస్తే ఒక 7,000, పోలీస్ కానిస్టేబుల్ వస్తే ఒక 6-7 వేలు,
ఇంకెక్కువనే వస్తాయి. ఎస్ఐ వస్తే ఒక 4-5 వేలు, ఆ ఫారెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇట్లా అనేకమైనటువంటి నోటిఫికేషన్లు అయితే రావడానికి అవకాశం ఉందని అయితే మనం గత రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవైపు జాబ్ చేసుకుంటూ ఫుల్ టైం జాబ్ చేసుకుంటే అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగించలేము. ఒక్కొక్కరు చెప్తుంటారు, మస్తు చెప్తాడు, మంచిగా చెప్తాడు, మా తింటే ఏం తినాలని అనుకుంటారు. నేను జాబ్ చేసుకుంటేనే ఉద్యోగం వచ్చినానని అంటారు. అంటారు ఏదో ఒకటి. ఇప్పుడు మనము 100 మంచి మాటలు చెప్పినా కానీ అందులో ఒక్కడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు తీసుకోని ఉంటాడు. మరి ఏం చేయాలి, ఏం తినాలి మరి అని అంటాడు. ఎట్లా మా పిల్లలు ఎట్లా బతకాలి, మా పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి, రెంట్ ఎట్లా కట్టాలి, ఎట్లా బతకాలని అంటాడు. నేను చెప్తున్నా కదా, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటా ఉద్యోగం కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిమంది మాత్రమే ఉంటారు, అందరూ ఉండరు, చాలా వరకు అందరు ఉండరు. అని బాగా కష్టపడేటువంటి వాళ్ళు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం, అనేక ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. ఉదయం దాకా మేము ఉద్యోగం చేసి మరి ఐపీఎస్ ఉద్యోగం చేసుకుంటా, ఐపీఎస్ జాబ్ చేసుకుంటా ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. ఐఆర్ఎస్ జాబ్ చేసుకుంటా, ఇండియన్ రైల్వే సర్వీస్ సంబంధించిన జాబ్ చేసుకుంటా ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. అంటే అందరూ సక్సెస్ అనేటువంటిది ఉండదు, కొద్ది మందికి మాత్రమే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నీకున్నటువంటి జ్ఞానము, నీకున్నటువంటి పరిధి, నీ ఇన్ని రోజులు చేసినటువంటి ప్రాక్టీసు, వాటన్నిటిని బేరు చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అని మీ కుటుంబ సభ్యులను విచారించుకొని చదవడం అయితే ప్రారంభించండి. నేను చెప్తా ఉన్నాను, ఒక 10,000 రూపాయల జీతంతో జీతం ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భార్యను హైదరాబాదుకు పంపించి, నెలకు 10,000 రూపాయల జీతం హైదరాబాదుకు పంపించి హాస్టల్లో పెట్టి 1 సంవత్సర కాలం పాటు చదివించిందండి. ఈనాడు ఆమె జైలు తెలుగు సోషల్ వెల్ఫేర్లో ఈనాడు 60,000 రూపాయల జీతము, 60,000కు పైన రూపాయల జీతం అయితే అందుకుంటా ఉన్నది. కుటుంబం మొత్తం ఇప్పుడు సుఖ సంతోషాలతోటి జీవిస్తూ ఉన్నారు. మంచిగా కష్టపడ్డారు, కొన్ని రోజులు అయితే కష్టపడ్డారు. అంటే జీవితంలో ఒక 3-4 ఏళ్ళు కష్టపడ్డారు. 3-4 ఏళ్ళు కష్టపడితే ఇంకా మిగతా శేష జీవితం ఇప్పుడు అంటే ఒక 40 ఏళ్ళు అనుకోండి, ఈ 20 ఏళ్ళు అయితే సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఈ 3 ఏళ్ళ కష్టం ఏడా, 20 ఏళ్ళ సుఖవంతం అంటే కష్టం ఉంటుంది కానీ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కష్టానికి ఫలితమే సుఖము. కష్టే ఫలి సుఖి అన్నారు పెద్దలు. కష్టపడితేనే ఫలితం సుఖం ఉంటుంది. ఇప్పుడు సుఖపడ్డాం అనుకోండి, తర్వాత ఫలితము కష్టమే ఉంటుంది. కాబట్టి కష్టం అనకుండా ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉద్యోగము ప్రిపేర్ కావాలనుకున్నా కానీ కావచ్చు. దాని గురించి అసలు చిన్న ఉద్యోగం, ఇప్పుడు టీజీటీ వచ్చింది. టీజీటీ వచ్చినటువంటి వాళ్ళు పీసీటీకి చేయాలి కూడా ప్రిపేర్ అవుతారు గ్యారంటీ. ఇప్పుడు చాలా మంది నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు, చాలా మంది నా స్టూడెంట్స్ జైలు గురుకులాలలో వచ్చినటువంటి వాళ్ళు డిగ్రీ కాలేజీలో ఇచ్చారు, ఎప్పుడు పడతా సార్ అడుగుతారు. ఎప్పుడు పడతా సార్, రాయాలి సార్ అని అంటుంటారు. రాదుర్లేండి, రాయరు. అంటే ప్రిపరేషన్ చదువుతున్నారు, చాలా వరకు క్లాసులు వింటా ఉన్నారు. ఓకేనా? కాబట్టి అందరినీ విచారించుకొని మీ యొక్క ఆర్థిక స్థితి, మీ యొక్క డబ్బులు సరిపోవా, ఫుల్ టైమా, పార్ట్ టైమా, దాని ప్రకారం మీరు ఒక అంచనా వేసుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఈ 1 సంవత్సరం చూడండి, రాకపోతే తర్వాత వేరేది. ఓకే, చదువుకున్నటువంటి చదువుకు సార్థకం చేసుకోవాలి. ఎంఏ చదివినాం, బీఈడీ చేసినాం, ఎంఏ చదివినాం లేదా ఎంఎస్సి చదివినాం, బీఈడీ చేసినాం, నెట్ చేసినాం, సెట్ వచ్చింది అంటే చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగాల మీదనే మనం పరీక్ష రాయాలి. మనం బీటెక్లు చేయలేదు, ఎంటెక్లు చేయలేదు, ఎంబీఏలు చేయలేదు, ఎంసీఏలు చేయలేదు. చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగాల కన్నా ఓదుము, అటు హైటెక్ సిటీకి పోయి అక్కడ ఉద్యోగాలన్నా చేసుకుందాం, లేదా బ్రిటన్కో అమెరికాకో పోయి ఏదో అప్పో చేసుకొని అక్కడ ఉద్యోగాలు చేయొచ్చు. కానీ మనం చదివిన చదువు ఒకటి, ఓ బీఈడీ అనేటువంటిది ఒకటి చేసినాం. కాబట్టి బీఈడీ ఒకప్పుడు సివిల్స్తో సమానం. బీఈడీ చేసినటువంటి వానికి నల్గొండ జిల్లాలో పిల్లనిచ్చేటువంటి వాళ్ళు తెలుసా. ఒకప్పుడు బీఈడీ చేసినవా అని నాకు అప్పుడు 1729 ర్యాంక్ వచ్చింది.
1729 ర్యాంక్ వస్తే ఓ మంచి మస్తు ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది అన్నారు. నల్గొండలో నాకు డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నాకు సీట్ వచ్చిందా, అమ్మా డివిఎంలో వచ్చిందా అని అన్నారు. అంటే అట్లా ఉండేది బీఈడికి గిరాకీ. అంటే ఇప్పుడు కూడా ఉన్నది అనుకోండి, మనము చదివినటువంటి చదువు కాబట్టి ఈ టీచర్ పోస్టుకు సంబంధించే మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. 1 సంవత్సరం పాటు కాన్సన్ట్రేషన్ పెట్టండి, వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఒకటే, ఫలితం గురించి ఆలోచన చేయకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఫలితం గురించి ఆలోచన అని అంటే మనము వస్తుందో రాదో అని అనుకున్నాం అనుకోండి, అది రాకుండానే పోతుంది. రాసుకుంటా కూడా ఏమో మన ఆ సంవత్సరం కష్టపడుతుంది, ఖర్చు పెట్టిండు మా ఆయన, నెలకు 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టిండు, కోచింగ్ ఫీజు కట్టిండు, అన్ని కట్టిండు. మరి నాకు వస్తుందో రాదో అని భయపడకుండా రాసినాం అనుకుంటుంది, రాకుండానే పోతుంది. అందుకని ఏమని చెప్తున్నాను, ఫలితం గురించి ఆలోచన చేయొద్దు. ఫలితం గురించి ఆలోచన చేయకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి, తప్పనిసరిగా విజయాన్ని అయితే అందుకుంటారు. అందరికీ విజయోస్తు, విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి మీరు ఏం చేయాలో డిసైడ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.